ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ను టీమిండియా ఘన విజయం సాధించింది. 9వసారి ట్రోఫీని ఎగరేసుకుంది. తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్తో మ్యాచ్ను గెలిపించగా, బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ సూపర్ స్పెల్ చేసి మ్యాచ్లో కీలక ప్రభావం చూపాడు. ఈ మ్యాచ్ వద్ద పలు వివాదాలు కూడా జరిగాయి. ట్రోఫీ ఫోటోషూట్, కెప్టెన్ హ్యాండ్ షేక్ మరియు ప్రెజెంటేషన్ వేడుకలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఫలితం ఎలా ఉంది అంటే, పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది. 19.1 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫర్హాన్ 57, షఫీర్ జమాన్ 46 ప్రధాన స్కోర్లను చేశారు. భారత్ బౌలర్లు కుల్దీప్ యాదవ్ 30 రన్స్ 4 వికెట్లు, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. భారత్ 147 లక్ష్యాన్ని 20 ఓవర్లలో 4 బంతికి 5 వికెట్లు కోల్పోయి చేరుకుంది. తిలక్ వర్మ 69 నాటౌట్, 53 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్స్లతో మ్యాచ్ ను క్లీన్ గా ఫినిష్ చేశాడు. రింకు సింగ్ చివరిలో 4 కొట్టి విజయం అందించాడు. కీలక ప్రదర్శనలో తిలక్ వర్మ 69 పరుగులు, మెరుపు షాట్లు, మ్యాచ్ విన్నర్. టెన్షన్ లో ధైర్యంగా ఆడాడు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు. మిడిల్ ఓవర్స్ లో పాకిస్తాన్ బ్యాటింగ్ ను పూర్తిగా బ్రేక్ చేశాడు. రింకు సింగ్ క్లైమాక్స్ లో కీలక షాట్. అలాగే వివాదాలు, ట్రోఫీ ప్రెజెంటేషన్ లో బీసీసీ, పీసీబీ మధ్య ఉద్రిక్తత. ఏసీసీ అధ్యక్షుడు మొయిన్ నఖ్వీ ట్రోఫీని మెడలో పెట్టుకుని వెళ్లిపోవడంతో ప్రెజెంటేషన్ ఆలస్యమైంది. భారత ట్రోఫీని అందుకోవడంలో నిరాసక్తి చూపింది. మ్యాచ్ ముందు ప్రెజెంటేషన్ సమయంలో 2 చేసిన ప్రెజెంటేషన్ వినియోగం. టాస్ తర్వాత ఇద్దరు కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేయలేదే అని మీడియా వార్తలు వచ్చాయి. సల్మాన్ అలీ అగా భారత జట్టుపై గౌరవం తక్కువగా ఉంది అని ఘాటుగా వ్యాఖ్యానించాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ లో బౌలింగ్, ఫీల్డింగ్ లో భారత జట్టు వ్యూహాత్మకంగా వేగాన్ని చూపించింది. మిడిల్ ఓవర్లో స్పిన్ పేస్ కాంబినేషన్ తో పాకిస్తాన్ ఆటగాళ్లను ఒత్తిడిలో పడేసింది. తిలక్ వర్మ తన డిఫెన్స్ అండ్ క్లీన్ స్ట్రోక్స్ తో పాక్ బౌలింగ్ ను ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్ చిత్తవడం, డెత్ ఓవర్లో వరుణ్, బుమ్రా ప్రెజెన్స్ తో తక్కువ స్కోర్ కే ఆగిపోవడం కీలకమైంది. తెలుగు ఫ్యాన్స్ కు ప్రత్యేక నోట్. ఈ మ్యాచ్ లో తెలుగు తేజం తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. మ్యాచ్ రివ్యూస్, వ్యాఖ్యలు, వీడియోస్ మరియు మీడియా రిపోర్ట్స్ లో తను నెరిసిన అడుగులు ప్రాచుర్యం పొందాయి. విజయానికి కారణాలు ధైర్యమైన బ్యాటింగ్, బౌలింగ్ లో వ్యూహం, వివాదాలలో దూరంగా ఉండటం. వివాదాలకు స్పందన, భారత జట్టు తన విజయాన్ని ట్రోఫీ నుండి ప్రెజెంటేషన్ లోనికి ఏకాంతంగా జరుపుకుంది. జట్టు స్థితి, బౌలింగ్ స్ట్రాటజీ ఏమి పనిచేసింది? భారత్ బౌలింగ్ స్ట్రాటజీ ఆసియా కప్ 2025 ఫైనల్లో పూర్తిగా పనిచేసింది. ప్రధానంగా 3 మైలురాళ్లు. పవర్ ప్లే చక్కటి కంట్రోల్, మిడిల్ ఓవర్లో స్పిన్ దాడితో వికెట్లు, డెత్ లో టైట్ బౌలింగ్ తో పాక్ భారీ స్కోర్ కు అవకాశం ఇవ్వలేదు. భారత్ బౌలింగ్ స్ట్రాటజీ. పవర్ ప్లేలో మొదటి 6 ఓవర్లో పాక్ ఓపెనర్లు స్వేచ్ఛగా ఆడిన భారత్ అదుపులోనే బౌలింగ్ చేసింది. పేసర్లు ఫీల్డింగ్, సిట్టింగ్ లో ఓపెనింగ్ బ్రేక్ కోసం ట్రాప్ వేసింది. మిడిల్ ఓవర్లో స్పిన్ మాయాజాలం. 7 నుంచి 15 ఓవర్ల వరకు వరుణ్ చక్రవర్తి మొదటిసారి ఫర్హాన్ అవుట్ చేసి టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసాడు 30 రన్స్ కి. అక్షర్ పటేల్ 2 వికెట్లు 26 రన్స్ ఇచ్చి స్పిన్ కాంబినేషన్ మీదే వేశాయి. పాక్ మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెంచారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ స్కోరు పెరగకుండా కట్టడి చేశారు. డెత్ ఓవర్లో బుమ్రా ప్రెజెన్స్. 16 ఓవర్ల తర్వాత బుమ్రా, వరుణ్ చక్రవర్తి మళ్లీ బౌలింగ్ కు వచ్చారు. చివరిలో ఓవర్లో బుమ్రా నాటకీయమైన నవాజ్ను అవుట్ చేసి పాక్ 146 పరుగులకే కట్టడి చేశారు. టార్గెట్ పై గట్టి ప్రభావం. మ్యాచ్ మొదటి సగంలో అధిక పరుగులు వచ్చిన స్పిన్ డాక్టర్లు వరుస వికెట్లు తీయడంతో పాక్ చిత్తయింది. ముఖ్యమైన బౌలర్లు మరియు మ్యాచ్ ప్లాన్. కుల్దీప్ యాదవ్ చీకటి కాళ్లు కీలకులు, వరుస వికెట్లు 4 వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి బ్రేక్ అవుట్ వికెట్, ట్రిక్ వేరియేషన్. అక్షర్ పటేల్ ఎకానమీ, ప్రెషర్ బిల్డప్. జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల మాస్ కంట్రోల్, కీలక వికెట్లు. ఫీల్డింగ్ సెట్టింగ్స్, మిడ్ వికెట్, లాంగ్ ఆన్ లో క్యాచ్ ట్రాప్లు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్, వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. @PrettyKiran. థ్యాంక్ యూ ఆల్. కీప్ వాచింగ్.